హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ నిన్నటి నుంచే చాలా బాగుండడం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ సెకండ్ డే, ఇంకా బాగున్నాను. ఏంటంటే కొంచెం భయంగా ఉంది మళ్ళీను, ఎందుకంటే బయట ఎండలు గట్టిగా ఉన్నాయి. షాపింగ్కి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. ఈ ఎండల్లో ఫంక్షన్ ఎలా చేయాలి ఏంటి అని కొంచెం అయితే టెన్షన్గా ఉంది. అది వాస్తవం, బట్ తప్పదు కదా. మనం ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు ఎండ కొండ ఏం చూసుకోకూడదు. పని ఎంతున్నా మన ఇంటది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఎంత కష్టమైనా చేసుకోవాల్సిందే కదా. ముందుగా అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరూ నేను చాలా బాగా రెస్పాండ్ అయ్యి నాకు మంచిగా మీ ఇంట్లో అమ్మాయి మీ ఇంట్లో ఒకళ్ళు చేసుకుంటుంటే ఎలా స్పందిస్తారు అలా స్పందించి నాకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇప్పుడైతే ఒక 50% 60% కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మాయి నేను చేసుకోగలను అని. ఇంకా మిగతా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వరకు ఆ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఎండలు గట్టిగా ఉన్నాయి బయట, ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. చక్కగా నోమ్ అయితే మంచిగా అవ్వాలని చాలామంది నాకు ఎలా షాపింగ్ చేసుకోవాలి, ఏమేమి ఇవ్వాలి, ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అన్నీ చాలామంది చెప్పారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక సందేహం ఉంది ఏంటంటే మడిచీర కట్టుకోవాలి. నేను ఉడికి కట్టుకున్నాను చూసారా, మా అబ్బాయి ఉడికి గోచి పూసి వెనకాల కచ్చబోసి చీర కట్టుకున్నాను. దాని మీద ఒక వీడియో కూడా చేశాను. ఎందుకంటే కొంతమంది అంటే మా చుట్టాలు అమెరికాలో ఉన్నవాళ్ళు, వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు, కంట్రీస్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా నన్ను అడిగారు అనమాట, ఎలా మడి చీర కట్టుకోవాలన్నప్పుడు ఒక వీడియో చేశాను కదా, ఆ చీర ఇప్పుడు కట్టుకోవాలా ముడి పెట్టుకోవాలా, ఈ రెండు అయితే సందేహంగా ఉన్నాయి. చాలామంది ఏమో ఎస్ అని అంటున్నారు కచ్చబొస్సు. ఎందుకంటే పెద్ద నోములకైతే మనం మడిగా కట్టుకోవాలట, అంటే మడి చీర అంటాం కదా అలా కట్టుకోవాలట. చిన్న చిన్న నోములకైతే మామూలుగా మనం ఎలా శారీ కట్టుకుంటాం అలా కట్టేసుకుంటాం, కానీ వీటికి మాత్రం మళ్ళీ అలా కట్టుకోవాలి అని చెప్పని, అలాగే ముడి కూడా పెట్టుకోవాలి అని చెప్పని. సో మళ్ళీ అదే చీర అదే ముడి అన్నీ ఒకటే గెటప్ అవుతున్నాయి. అప్పుడు ఉడికి ఏదైతే రెడీ అయ్యానో సేమ్ మళ్ళీ అదే పట్టు చీర. ఎందుకంటే ఇంకా మడి చీర గోచి పోసుకున్నట్టే ఇంకా నాకు ఒక్క చీర ఉంది, 9 గజాల చీర పట్టు చీర. ఇంకోటి కొనుక్కుందామా అని చూస్తున్నాను, కానీ మళ్ళీ ఇంకెప్పుడో కానీ యూజ్ ఉండదు కదా అని చెప్పని ఆలోచిస్తున్నాను. కొనుక్కోవాలా వద్దా అని చెప్పని. కొనుక్కోకపోతే ఆ చీరే కంటిన్యూ, కొనుక్కుంటే కనుక ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే పసుపు కుంకుమతో మనం ఉంటాం కాబట్టి పట్టు చీర ఏమైనా పాడవుతుందని. బట్ నాకు ఆ ఇబ్బంది ఏం లేదు, కట్టుకుంటే మంచిగా పట్టు చీర కట్టుకునే చేసుకుందామని. సో అదొక డౌట్ ఉంది, మీరు చెప్పండి కంపల్సరీనా కాదా అని చెప్పని. సో చాలామంది నాకు మంచిగా సజెషన్స్ అయితే ఇచ్చారు. ఇవాళ ఏంటంటే కొంచెం ఎండలేమో బయట గట్టిగా ఉన్నాయి, బయటికి వెళ్దాం షాపింగ్ వెళ్దామని బయలుదేరనమాట. ఇంపార్టెంట్ వస్తువులు తీసుకుందామని చెప్పని. సో ఏంటి ఆ వస్తువులు ఏంటంటే మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇంకా దాంతోపాటు ఈ ఎండలకి కిచెన్లో ఇప్పుడే వంట అయింది, ఇలా చెమట్లు కారుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నా వీడియోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకుంటే తప్పకుండా చేయొచ్చు. చెప్పానుగా ఈ పూజ అయ్యేంతవరకు దానికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయని చెప్పని, ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పని. సో షాపింగ్ వెళ్ళొచ్చాక ఏం తీసుకొచ్చాను ఏంటో మళ్ళీ మీకు షేర్ చేస్తాను. అంతవరకు బాయ్. మా ఇంటి దగ్గరలోనే ఒక షాప్ ఉందన్నమాట. సో అక్కడ లాస్ట్ టైము టబ్బులు తీసుకున్నాను, బాగున్నాయి, క్వాలిటీ అది బాగుందని చెప్పని. యాక్చువల్గా టబ్బులు ఫస్ట్ తీసుకుందాం నా షాప్కి వెళ్ళాను. ఎందుకంటే పసుపు కుంకానికి మనం కొత్త టబ్బుల్లో వేయాలి కదా. ఆఫ్కోర్స్ నా దగ్గర పాత కూడా లేదు, ఇంట్లో ఒక టబ్బు ఉంది కానీ ఆ సైజు ఓకేనా అని చూసుకున్నాను అనమాట. ఓకే అనిపించింది. 25 లీటర్స్ to 30 లీటర్స్ అలా ఉండే టబ్బులు ఏదైనా తీసుకుందామని. బట్ ఆబ్వియస్లీ అక్కడ బ్లాక్ తప్ప ఇంకో కలర్ లేదు. సరే ఇంకేం చేస్తాం, టబ్బుల్లో కలర్స్ అనుకుంటే కుదరదని చెప్పని ఒక ఈ రెండు ఏంటంటే ఈ పూజ అయిపోయిన తర్వాత మనం వాటర్ లిల్లీ ఉంటాయి కదా, చక్కగా అందులో పెంచుకోవడానికి కూడా బాగుంటుంది నాకు అని చెప్పని ఒక 2 టబ్బులు తీసుకున్నాను. బట్ బకెట్లు కూడా ఉన్నాయి అక్కడ, అంటే కొంచెం మనకు బకెట్లో ఉంటాయి చూసారా, అవి అయితే పికిల్స్ కూడా ఉపయోగపడతాయి అని అనిపించి మళ్ళీ వద్దురే. అందులో చెయ్యి పెట్టి మనం తీసేటప్పుడు కన్వీనియంట్గా ఉండాలి. మనకి వెడల్పు ఎక్కువగా ఉందంటే మనం బస్తాలో వస్తాయి కాబట్టి బస్తాలోంచి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, మనం చెయ్యి పెట్టి దోశల నిండా తీసి ఇవ్వడానికి అయితే టబ్బు బాగుంటుందేమో అని అనిపించింది. బకెట్ లోతుగా ఉంది, బాగుంది, మూత పెట్టుకోవచ్చు, మనం దేనికైనా మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. టబ్బు అయితే మూత రాదు కాబట్టి అది చూద్దామా ఇది చూద్దామా అని కొంతసేపు అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే నాకు బకెట్ కన్నా టబ్బే బాగుంది అనిపించింది. ఎక్కువ మొత్తంలో పసుపు కుంకుమ, ఎందుకంటే నేను కూర్చున్న సైడ్ 2 సైడ్స్ పసుపు కుంకుమ పెట్టుకుంటే రెండిట్లోంచి 2 తీసుకోవచ్చు. అందుకని టబ్బులు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అలా చిన్న చిన్న షాప్కి వెళ్తే ఏవో ఒకటి కనిపిస్తాయి కదా, సో అవన్నీ ఏవో ఒకటి లేడీకి సంబంధించింది ఇంకేమి ఇద్దాము ఇంకా యాక్చువల్గా కొన్ని లేవు అక్కడ. వేరే షాప్కి వెళ్దామని అనుకున్నాను, బట్ బ్యాంగిల్స్ అవి ఉన్నాయి కాబట్టి బ్యాంగిల్స్ కూడా తీసేసుకుందాము. అందరికీ నిన్న కొంతమంది 2 బ్యాంగిల్స్ అని చెప్పారు, 4 బ్యాంగిల్స్ అని చెప్పారు, 6 బ్యాంగిల్స్ అని చెప్పారు. మ్యాక్సిమం అందరూ ఏంటంటే 4 బ్యాంగిల్స్ అనే చెప్పారు.
సో అందరికీ 4 అంటే 2 చేతులకి 2, అది 2 చేతులకి వేసుకుంటారు. ఒక చేతికి 2, ఒక చేతికి 2, అలా 4 బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి. ఒక్కొక్కటి 2 ఏం బాగుంటాయిలే అని చెప్పని నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి అయితే నిజంగా ఆసమ్గా ఉన్నాయి. అసలు ఎవరిచ్చినా హ్యాపీగా వేసుకుంటారు. బట్ అవి ఇవ్వకూడదని నాకు తెలుసు, చాలామంది కూడా చెప్పారు. అందుకని ఇంకా నేనే ఉంచేసుకుంటాను. నాకు బోల్డని చీరలకు మ్యాచింగ్ అయిపోతాయి. ఇంకా వేరే మళ్ళీ నేనేం కొనుక్కొని అవసరం లేదు. సో బ్యాంగిల్స్ కూడా ఒక 60 మెంబర్స్కి అన్నట్టుగా ఒక 20 డజన్లు తీసుకుందామని అనుకున్నాను అనమాట. ఎందుకంటే 20 డజన్లు 20 × 12 డజన్కి 12 కాబట్టి 240 బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి అని చెప్పని ఒక 20. ఎక్కువగా మ్యాక్సిమం ఏంటంటే మనకి 2/6 వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాది 2/4 సైజు. 2/4 ఏంటంటే చిన్న చేతులు ఉన్న వాళ్ళకి తప్ప కొంతమందికి అడ్డసీలు ఉంటుంది, ఎక్కదు. అందుకని 2/8 అయితే మరీ ఎక్కువ మంది ఉండరు. అవి చాలా పెద్ద చేతులు ఉన్న వాళ్ళకి, అడ్డసీలు ఉన్న వాళ్ళకి అయితే 2/8 తప్ప 2/6 అయితే అందరికీ వచ్చేస్తాయి. సో అందుకని 2/6లో ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నమాట. రెడ్ గ్రీన్ మాత్రమే నేను ఎక్కువ తీసుకున్నాను. మిగతా కలర్స్ ఏం వద్దు, అవైతే బాగుంటాయి మనకి. ట్రెడిషనల్గా కూడా రెడ్ గ్రీను బాగుంటాయి కదా అని చెప్పని 2/6లో మాత్రం ఒక 8 డజన్స్, ఒక 14 డజన్స్ అలా తీసుకున్నాను, రెడ్ గ్రీన్ కలిపి. మిగతావేమో 2/4 సైజ్ ఏమో ఒక 3-4 డజన్లు అంతే. మిగతావి 2/8 మాత్రం ఒక 2 డజన్స్ అంతే. అలా తీసుకున్నాను. 20 డజన్లు సరిపెట్టేశాను మొత్తానికి. ఎక్కడ బ్రేక్ కాకుండా చూడండి. మళ్ళీ పూజకి నాకు ఇచ్చేవి మంచిగా ఇవ్వాలి కదా అని చెప్పని, అయ్యో అలా ఏం లేదమ్మా, మేము ఇలా చేస్తామంటే వాళ్ళు ఇలా టిక్ టిక్ మని ఇలా గాజులు వేస్తారు కదా, అప్పుడు సౌండ్ తెలిసిపోతుంది మనకి. ఫైనల్గా అయితే అవన్నీ తీసుకుని ఆటో బుక్ చేసుకుని, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నాకు బైక్ మీద వచ్చాను సంగతి తెలియక మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మధ్యలో ఒక డ్రింక్ తాగి నేను మా అమ్మాయి కలిసి వెళ్ళామన్నమాట. సో ఇంకేమైనా అవసరం అవుతాయా నాకని అన్ని షాప్ అంతా ఒకసారి కలిగి తిరిగి ఇంకేదైనా ఇద్దామా అని అనుకుని, ముందు ఇంతవరకు చూసుకుందాంలే, తర్వాత కావాలంటే చూద్దాము అని ఇక్కడ వరకు అయితే షాపింగ్ చేశాను. సో ఇంటికి వెళ్ళాక మీకు మళ్ళీ ఏం తీసుకున్నా అనేది వీడియో షేర్ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మీరు నాకు షేర్ చేస్తారు. నేను ఇంకెవరైనా నోమ్ చేసుకోవడానికి నా వీడియో ద్వారా యూజ్ అవుతుందని చెప్పని ఏం కొన్నానో ఒకసారి సామాన్ చూద్దాం. ఫైనల్గా షాపింగ్ చేసి ఇంటికి వచ్చాము. ఇవన్నీ కొన్నప్పుడు తెలియదు కార్ వేసుకెళ్ళాలని, బైక్ వేసుకెళ్ళాము. సో ఈ డబ్బులన్నీ ఇవి కొన్నాక అయ్యో దాని మీద పట్టదు కదా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఓలా ఆటో బుక్ చేసి దాని మీద ఆటోలో సామాన్లు వేసుకొని వెనకాల మేము వచ్చినట్టుగా చేసాము. ఈ ఎండలకి అమ్మో అనిపించింది. ఒక 1 అవర్ పట్టింది. మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళొచ్చేసాము. ఫస్ట్ ఏంటంటే ముత్తైదులు ఎవరైనా వస్తే మరీ కింద కూర్చోలేని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఒక కొంచెం హైట్గా, నేను ఎలాగో కింద పేటేసుకుని కూర్చుంటాను కాబట్టి వాళ్ళకి మరీ హైట్గా కాకుండా అని చెప్పని ఇది తీసుకున్నాను. స్ట్రాంగ్గా బాగుంది. సో వాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోడానికని ఇదొకటి. నెక్స్ట్ వచ్చి కర్చీఫ్లు తీసుకున్నాను. అంటే మంచి మంచి కలర్స్. పాప ఎండలు పడి వస్తారు వాళ్ళు, చెమట పడితే తుడుచుకోవడానికి బాగుంటుందని చెప్పని డజన్ సెట్. కలర్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇవి ఒక 5 డజన్లు, అంటే ఒక 60 తీసుకున్నాను మొత్తం కర్చీఫ్లు అయితేను. బట్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నట్టు అనిపించాయి. కనిపించా కానీ ఏదో చిన్న తీసుకుంటూనే ఉంటాం మనం. మంచి కాటన్ కలర్స్ ఉన్నాయి. సో ఇవి తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ చూపించాను కదా, బ్యాంగిల్స్. రెడ్ గ్రీన్ మాత్రమే ఎక్కువ తీసుకున్నాను. ఒక 20 డజన్లు తీసుకున్నాను. రెడ్ బ్యాంగిల్స్, గ్రీన్ బ్యాంగిల్స్. బ్లూ మాత్రం ఒక్కటే తీసుకున్నాను 2/8లోను, ఎందుకంటే 2/8 తక్కువగా ఉన్నాయి. సో అందుకని 2/8 తక్కువ తీసుకున్నాను అనమాట. ఒక 2-3 డజన్ మాత్రమే తీసుకున్నాను. 2/4 కొన్ని తక్కువ, 2/6 మాత్రం ఎక్కువ తీసుకున్నాను. మ్యాక్సిమం ఎక్కువ 2/6 తీసుకున్నాను. ఒక 20 డజన్లు, ఒక 60 మెంబర్స్కి వచ్చేలాగా 20 డజన్లు అయితే తీసుకున్నాను అవి. నెక్స్ట్ వచ్చి ఒకటి ఊరికే ఉంటుంది ఏదైనా పువ్వులు, అంటే తాంబూలు ఇవ్వడానికైతే నాకు ఇత్తడి పళ్ళాలు 2 ఉన్నాయి, వాటిల్లో పెట్టిద్దామని. ఇది ఏదైనా పువ్వులో ఏదో ఒక గాజులన్నీ పెట్టడానికో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది, పెద్దగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఊరికి ఇక్కడ కనబడిందని. యాక్చువల్గా దగ్గర ఉన్నాయి ట్రేస్ అవి, కానీ అందులో ఇంకా ఏదైనా అవసరం పడుతుందేమో అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఒకటిను బాగుంది. బేసిన్, స్టీల్ బేసిన్. ఊరికే పూజకి కాదు కానీ జనరల్గా ఏదైనా పెట్టుకోవడానికి, పళ్ళు పెట్టుకోవడానికైనా దేనికైనా ఉంటుందని చెప్పని తీసుకున్నాను. ఇంకా పళ్ళు ఒకటి ప్లాన్ చేయాలి. అలాగే ఒక 2 టబ్బులు ఇందాక చూపించాను కదా, ఇవి 25 లీటర్స్ అని ఉందిట. 30 లీటర్స్ పడుతుంది. సో
మనకి రెండింటికి 2 పసుపు కుంకుమకు వచ్చేస్తుంది అని చెప్పని 2 అయితే తీసుకున్నాను. కానీ బ్లాకే ఉన్నాయి ఇక్కడ, మరి ఇంకేం చేయలేను. సో కొత్త టబ్బుల్లో వేయాలి పసుపు కుంకుమ అని చెప్పని ప్రస్తుతానికైతే ఇవి వెళ్ళి కొనుక్కొని వచ్చానమాట. ఇంకా కవర్స్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ప్లాస్టిక్ కొనడం ఇష్టం లేదు ఎవరికైనా ఇవ్వడం కూడాను. సో దానికి ఏదైనా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి ఇంకాను. ప్రస్తుతానికైతే ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా రేపటి నుంచి ఏం అప్డేట్స్ ఉన్నాయో తప్పకుండా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అన్నట్టు మా ఇంట్లో లంచ్ ఏంటో తెలుసా మీకు? చూడండి ఏం చేశాను లంచ్. మీ ఇంట్లో కూడా లంచ్ ఏం చేశానని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు సమ్మర్ కదా, ఇంట్లో ఉంటున్నారు అప్పుడప్పుడును. సో వాళ్ళకి ఏంటంటే రోజు ఒకటే కదా బాక్సుల్లోకి అని చెప్పని వేడివేడిగా వెజిటబుల్ బిర్యానీ చేసి దాంతోపాటు పన్నీర్ కర్రీ, మటర్ పన్నీర్ కర్రీ కూడా చేశాను అనమాట. భలే వచ్చింది యమ్మీగాను. ఎందుకంటే మీకు సరదాగా క్లిప్పింగ్ షేర్ చేద్దామని అనిపించింది. అబ్బాయి ఇలా మంచిగా ఎవరైనా చేస్తే అలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఏదైనా వీడియోస్ చూసినప్పుడు అబ్బాయి వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. మంచిగా వెజిటబుల్స్ ఎక్కువ వేసాను అనమాట, కొంచెం పిల్లలకి బాగుంటుంది కదా అని. ఫస్ట్ ఇది ఒకటే చేద్దాం అనుకున్నాను, బట్ లేదులే పన్నీర్ కర్రీ చేస్తే నైట్కి చపాతీలో కూడా ఉంటుంది, దీంట్లో కూడా కావాలంటే తింటారు అని చెప్పని మటరు పన్నీర్ కర్రీ చేశాను అనమాట. కూర కూడా అసలు భలే వచ్చింది టేస్టీగాను. అంటే అలా వండుకొని వేడిగా తింటే ఆ టేస్టే వేరు. పిల్లలు మా వారికి ఎందుకంటే ఆడిట్ ఉందనమాట, సో బాక్స్ అవసరం లేదు దానికి, మేము ముగ్గురమే కాబట్టి మంచిగా టేస్టీగా వండుకున్నాము. ఉదయం బాక్స్లో ఉంటే అవ్వదు నాకు ఇలాంటివి, అందుకని ఇవాళ మా ఇంట్లో అయితే మంచిగా టేస్టీ వంటలు. మరి మీ ఇంట్లో ఏంటో నాకు తప్పకుండా చెప్పండి. చూసారు కదా నా షాపింగ్ అప్డేట్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంటే నెక్స్ట్ షాపింగ్ చీరల షాపింగ్ ఉంటుంది, అవి కూడా ఏం తీసుకున్నాను అవన్నీ కూడా మీకు తప్పకుండా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.